గరుడ పురాణంలో ధర్మకాండ నుంచి చూద్దాము. ఒక భక్తుడంట పరమశివునితో ఇలా అడిగాడంట, స్వామి నాక చదవడం రాదు, రాయడం రాదు, శ్రద్ధగా వినడము రాదు, వింటున్నప్పుడేమో ఆలోచనలు నిద్రలో వస్తున్నాయి, అయినప్పటికీ వైకుంఠానికి వెళ్ళాలని కోరుకుంది అని ప్రశ్నించాడట. అప్పుడు శివుడు మానవులందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక సులభోపాయం ఉన్నది అని చెప్పారట. అదేంటంటే యస్యేదం వర్తతే గేహే తస్య సర్వం భవేదిహ. గరుడ పురాణాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటే చాలట. ఏ ఇంట్లో గరుడ పురాణం నిరంతరం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నవాడు శాశ్వత వైకుంఠాన్ని పొందుతాడంట. ఇంత సులభంగా వైకుంఠ ప్రాప్తి కనుకే గరుడ పురాణాన్ని కొని ఇంట్లో పెట్టుకోవాలంటున్నారు. కొంతమంది అమాయకులు, పిచ్చివాళ్ళు, అహంకారులు, అజ్ఞానులు గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, అరిష్టము, కేవలం ఎవరైనా శరీరాన్ని వదిలినప్పుడు మాత్రమే గరుడ పురాణాన్ని చదవాలి అనే దుష్ప్రచారం చేశారు. పరమశివుడు చెప్పిన ఈ శ్లోకం ప్రకారము యస్యేదం వర్తతే గేహే తస్య సర్వం భవేదిహ. పురాణ పుస్తకం ఇంట్లో ఉన్నంత మాత్రం చేత సర్వశుభాలు కలుగుతాయి. కాబట్టి గరుడ పురాణాన్ని కొన్ని నిరంతరం ఇంట్లో పెట్టుకోవాలి. అంటే పురాణము కొన్ని రోజులు పెట్టుకొని తీసేయడం కాకుండా నిరంతరం ఉండాలి. మరీ ముఖ్యంగా మరణ సమయంలో ఉండాలట. వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టే సమయం వచ్చింది అన్నప్పుడు ఈ పురాణాన్ని ఇంట్లో మరీ ముఖ్యంగా తల దగ్గర పెట్టుకుంటే అంత్యకాలంలో యమకింకరులు వారి మంచం దగ్గరికి రారట, విష్ణు కింకర్లు వస్తారట. పరమ పవిత్రమైన గరుడ పురాణాన్ని భక్తితో కొన్ని ఇంట్లో పెట్టుకొని ముఖ్యంగా తన దగ్గర పెట్టుకుంటే అంత్యకాలంలో విష్ణు కింకర్లు వచ్చి యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మాతో వైకుంఠానికి తీసుకుని వెళ్తాము అని చెప్పి ఆ మానవుణ్ణి అందమైన వైకుంఠ శరీరంలో ప్రవేశపెట్టి దివ్య విమానాన్ని ఎక్కించి స్వాగతాన్ని పలికి పూజించి మెడలో తులసిమాలను వేసి అచ్చం విష్ణువులాగానే అయిపోయేలాగా చేసి, అంటే విష్ణు స్వరూపంగా చేసి వైకుంఠానికి తీసుకుని వెళ్తారట. ఇక మోక్షంలో కొన్ని రకాలు ఉన్నాయి కదా, ఆ వాటిని గురించి చెప్తున్నారు. మోక్షము 4 రకాలట. అవి సామీప్యము, సాలోక్యము, సాయుజ్యం మరియు సారూప్యము అంట. విష్ణువు ఏ రూపంలో ఉంటాడో ఆ రూపం మనకు లభిస్తే దాన్ని సారూప్యము అంటారంట. వైకుంఠంలో పుణ్యశీలుడు, సుశీలుడు, జయుడు, విజయుడు ఇలాంటి వారు అచ్చం శ్రీ మహావిష్ణువులానే కనపడతారట. విష్ణువులాగే 4 చేతులతో నీలమేఘ ఛాయ శరీరులై మెడలో తులసిమాల, వైజంతిమాల వేసుకొని శంఖము, చక్రము, గదా పద్మాలను ధరించి చూసేవారికి వీరే విష్ణువా అని భ్రమ కలిగించేలా ఉంటారట. బాగా పరిశీలించిన తర్వాత విష్ణువులే ఉన్నారు కానీ విష్ణు కాడు అని కనిపెట్టొచ్చుట. అంటే భగవంతుడు తన రూపము మనకు ప్రసాదిస్తాడనమాట. అలాంటి రూపం పొందడం ఎంత అదృష్టము. దీనికే సారూప్యము అని పేరిట. గరుడ పురాణం ఇంట్లో పెట్టుకుని మరణించిన వారికి అటువంటి సారూప్యము వస్తుందట. తర్వాతది సామీప్యం అంటున్నారు. అంటే నిత్యము ఈ పురాణాన్ని శ్రద్ధతో గురువుల మీద భక్తితో విన్న వారికి ఆ సారూప్యం పొందాక విష్ణువునకు దగ్గరగా కూర్చోగలుగుతారంట. సమీపంగా ఉంటే సామీప్యం అంటారు. ఉదాహరణకి గురుదేవులు పురాణ ప్రవచనం చేస్తున్నప్పుడు సామాజిక మాధ్యమాలలో కాకుండా ఎదురుగుండా కూర్చొని వినడము సామీప్యము. వైకుంఠానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ విష్ణువునకు దగ్గరగా ఉండలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర విడిది ఏర్పాటు చేస్తారు. గరుడ పురాణం విన్నవారిని ఆ విష్ణుమూర్తే నాకు దగ్గరగా ఉండండి అని పిలుస్తారట. ఇది ఎంత అదృష్టము. అందరికీ ఒకేలాంటి భాగ్యం ఉండదు కదా. గరుత్మంతునికి స్వామివారిని తన వీపుపై ఎక్కించుకుని తిప్పే భాగ్యం కలిగింది. ఆంజనేయుడికి రాముణ్ణి మోసే భాగ్యం కలిగింది. కాబట్టి మనం అనుకున్న గరుత్మంతుల్లా విష్ణువుని మోయలేము. ఈ గరుడ పురాణాన్ని నమ్మి వింటే కనీసం స్వామివారికి దగ్గరగా ఉండగలుగుతామట. సాలోక్యము అంటే 3వ రకమైన మోక్షము. అంటే స్వామివారికి దగ్గరగా ఉండలేకపోయినా, స్వామివారి రూపం పొందలేకపోయినా విష్ణుమూర్తి కొందరికి ఆయన్ని నిరంతరం చూసే భాగ్యాన్ని ప్రసాదిస్తారట. వైకుంఠంలో కొందరు ఋషులు ఉంటారు కదా, వారికి విష్ణు రూపం ఉండదు. ఉదాహరణకి సనక సనందనాథులు వారు తమ రూపంలోనే ఉంటారు, కానీ వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వామి వారిని దర్శించుకుంటారు.
ఇది అదృష్టమే. భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆనందంతో చూచి వర్ణించి తమ తమ విడిది గృహాలకు వెళ్ళడము మహాభాగ్యం కదా. తర్వాతది సాయుధ్యము. ఇది 4వ రకమైన మోక్షము. సాయుధ్యం అంటే ఏమీ ఉండదు అంటే సారూప్యము లేదు, సామీప్యము దగ్గర ఉండడం ఉండదు, సాలోక్యము చూడడము అనేది కూడా ఏమీ ఉండవు, విష్ణువులో కలిసిపోవడమే. ఒక చెంబు నీళ్లు పట్టుకెళ్ళి బిందు నీళ్ళల్లో కలిపితే ఆ కలిపిన నీటికి రూపం ఉండదు. ఇంతకు ముందు చెంబు రూపంలో ఉండే నీళ్లు ఇప్పుడు బిందె రూపంలోకి వెళ్ళిపోయాయి. పరమాత్ముడు ఒక సముద్రము, మనమందరం జీవులము, నదుల వంటి వారము. నది సముద్రంలో కలిసాక నది ఉండదు, సముద్రం అయిపోతుంది, అందులో కలిసిపోతుంది. అలాగే ఈ పరమాత్మ అనే సముద్రంలో జీవుల యొక్క ఆత్మలు కలిసిపోతాయట. అప్పుడు రూపములు గుణములు ఉండవు, పూర్తిగా పరమాత్మగానే అయిపోతాడు, లీనమైపోతాడు. అది పరమభాగ్యము. అలాంటి వాడికి పునర్జన్మ లేదు, ఏ గందరగోళము లేదు. ఈ 4 రకాలైన మోక్షాలలో గరుడ పురాణము తన దగ్గర పెట్టుకొని నిద్రించి, లేదా గరుడ పురాణము తన దగ్గర ఉండగా మెలకుతో ఉండి అయినా సరే శరీరం విడిచిపెట్టిన వారికి సారూప్యము, విష్ణు రూపము పొంది దివ్య విమానాన్ని ఎక్కి వైకుంఠానికి వెళ్తారట. తర్వాత గరుడ పురాణం యొక్క మహిమ అంటున్నారు. ముందు పురాణం మహిమను తెలుసుకుందాము, తర్వాత ధర్మకాండ విశేషాన్ని తెలుసుకోవచ్చు అంటున్నారు. గారుడం యస్స హస్తేతు తస్య హృస్తగ్గతో నేహ. ఈ గరుడ పురాణం ఎవరి చేతిలో ఉంటుందో అంటే గరుడ పురాణం ఒక్కసారి చేతిలో పట్టుకుంటే చాలట, అటువంటి వారిని తన హృదయంలో పెట్టుకుంటానని అన్నారట విష్ణుమూర్తి. ఈ గరుడ పురాణము మన చేతిలో ఉన్నంత మాత్రం చేతనే అటువంటి వాడి చేతిలో విష్ణువు ఉంటాడు, యముడు ఉంటాడు, నీతి ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే గరుడ పురాణము పుస్తకం ఉంది, దాన్ని ఒకసారి చేతిలోకి తీసుకున్నారు, ఇక ఆ రోజు నుంచి ఆ చేతిలో విష్ణువే మకాం పెడతారట. ఇది గరుడ పురాణాన్ని భక్తితో పట్టుకున్న వారికి వర్తిస్తుంది. విష్ణువు రావడం వలన శివుడు వస్తాడు, శివుడు రావడం వలన ఈ చేతిలోకి బ్రహ్మ వస్తాడు, బ్రహ్మ రావడం వలన యముడు వచ్చి ఈ చేతిలో మకాం పెడతాడు. యముడు మకాం పెట్టి మనం రోజు పొద్దున్నే లేచి అరిచేతిని చూసుకోగానే, నాయన నేను యమధర్మరాజుని, నీ చేతిలో గరుడ పురాణం పట్టుకోవడం చూశాను, ఈ రోజు నుంచి నీవు నాకు పూజ్యుడివి, నీకు నమస్కరిస్తున్నాను, నీ జోలికి నేను రాను, నువ్వు మరణించాక నిన్ను పొరపాటున కూడా మా లోకానికి తీసుకుని వెళ్ళి శిక్షించను, ఒకవేళ మా లోకానికి తీసుకుని వెళ్ళినా ముఖ్య అతిథిగానే తీసుకుని వెళ్తాను. యముడికి 2 రకాల అతిథులు ఉంటారట. ఒకరు గరుడ పురాణం పట్టుకున్నవాడు, వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని, గౌరవాలు, అధిక మర్యాదలు పొందుతాడట, ఆయన చేత పూజించబడి వైకుంఠానికి వెళ్తాడట. రెండో వారు గరుడ పురాణము ఏ పురాణము నమ్మరు, పరమ నాస్తికవాదులు. ఇలాంటి వారిని యముడు రౌరవము, మహారౌరవము, అవీచి, శుచి, ముఖము ఇలాంటి నరకాల్లో వేసి శిక్షిస్తాడంట. కాబట్టి కనీసం గరుడ పురాణం భక్తితో పట్టుకోవాలంటున్నారు. అప్పుడు మన చేతిలో యముడు, విష్ణువు ఉంటారంట. అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది? శృణియాత్ అంటే ఎవరు భక్తితో ఈ గరుడ పురాణాన్ని వింటారో అటువంటి వారికి ముందు భుక్తి, భోజనము, సకల సుఖాలు పొందుతాడు, తర్వాత ముక్తిని పొందుతాడట. ధర్మార్థ కామ మోక్షాంశ్చ ప్రాప్నుయాత్ శ్రవణాదితః పుత్రార్థి లభతే పుత్రాన్ కామార్థి కామవాప్నుయాత్ విద్యార్థి లభతే విద్యాం జయార్థి లభతే జయం బ్రహ్మహత్యాదినా పాపి పాపశుద్ధిం అవాప్నుయాత్. ఈ శ్లోకాలన్నీ గరుడ పురాణం యొక్క అత్యద్భుతమైన మహిమ తెలియచేసేవి. ధర్మార్థ కామ మోక్షాంశ ప్రాప్నుయాత్. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 ఈ పురాణం విన్నా చెప్పినా వాడు పొంది తీరుతాడట. పుత్రార్థి లభతే పుత్రాన్ని. ఈ పురాణాన్ని భక్తితో శ్రద్ధతో విన్నవారికి పుత్ర సంతానం కావాలంటే కొడుకు పుట్టి తీరుతాడట. కామార్థి కామమాప్నుయాత్. ఏదైనా కోరిక ఉండి ఆ కోరిక తీరాలి అనుకున్న వాడికి అవి తీరుతాయంట. అయితే ఫలితం వినే శ్రోత శ్రద్ధను బట్టి ఉంటుంది. అశ్రద్ధ ఉంటే కోరికలు తీరవు కదా. విద్యార్థి లభతే విద్య. విద్యార్థికి విద్య లభిస్తుంది. జయార్థి లభతే జయం. జయం కోరుకున్న వాడికి జయం లభిస్తుంది. బ్రహ్మహత్యాదినా పాపి పాపశుద్ధి అవాప్నుయాత్. బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసిన వాడు ఆ క్షణమే పాపశుద్ధిని పొందుతాడట. మహాభయంకరమైన బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య వంటి హత్యలు చేసిన దుర్మార్గుడు కూడా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఈ పురాణాన్ని వింటే వాడి పాపాలకి ప్రాయశ్చిత్తం అయిపోతుందంట. మళ్ళీ అటువంటి పాపాలు
చేయకూడదు. మరి వంద్యాభిహి లభతే పుత్రం, పిల్లలు కలుగురు అనే వారికి కూడా పుత్ర సంతానం కలుగుతుందంట. వైద్యులు ఇక పిల్లలు పుట్టరు అని నిర్ధారించిన వారికి కూడా పురాణము శ్రద్ధతో వింటే పుత్రులు కలుగుతారంట. కన్యా విందతి సత్పితం, కన్యలు అంటే పెళ్లి కావాల్సిన వారు ఈ గరుడ పురాణం కనుక వింటే మంచి భర్తను పొందుతారట. ఉదాహరణకి పెళ్లికి ముందు అమ్మాయి వెంట తిరిగి పెళ్లి తర్వాత హింసించే భర్తలు ఉంటున్నారు. అలా కాకుండా ఈ గరుడ పురాణం శ్రద్ధతో వింటే అమ్మాయిని అత్తమామల్ని ప్రాణంలా చూసుకునే మంచి మనసున్నవాడు, తన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకునేవాడు, కుటుంబంలో సమస్యలను తెలివితేటలతో చక్కదిద్దేవాడు భర్తగా లభిస్తాడు. కుటుంబంలో సమస్యలు సృష్టించుకోకూడదు. సృష్టి అవుతున్న సమస్యలను తొలగించుకోవాలి. సమస్యలు ఎవరికైనా వస్తాయి, అవి సర్దుకున్నవాడు తెలివైనవాడు. సత్పతి అంటే అటు తన తల్లిదండ్రులను గౌరవించి ఇటు భార్య తల్లిదండ్రులకు కూడా బాధ లేకుండా చూసుకొని భార్యను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాడు. అతడు పిల్లలను చక్కగా చూసుకుంటాడు. అలాంటి సత్పతి ఈ గరుడ పురాణం శ్రద్ధతో విన్న కన్యామణికి లభిస్తాడట. క్షేమాద్ది లభతే క్షేమము, క్షేమం కావాలనుకున్న వారికి క్షేమం లభిస్తుంది. భోగాద్ది భోగమాప్నియాత్, నాకు భోగాలు కావాలి అంటే ఏవో కారు లాంటివి, ఆ భోగాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. భగవంతుని భోగాలు కాకుండా వాటికి అతీతమైన సన్నిధిని ఓమని కోరాలి. మంగళాద్ది మంగళాన్ని, నాకు మంగళాలు శుభములు కలగవలెనని అనుకుంటే వాడికి మంగళములు కలుగుతాయంట. గుణములు కావాలనుకున్న వారికి గుణములే వస్తాయి. కావ్యార్థీచ కవిత్వం చ, నేను కావ్యములు రాయాలనుకున్న వాడికి కావ్యాలు రాసేంత శక్తి కలుగుతుందంట. సారార్థి సారమాప్నియాత్, నాకు సకల ధర్మ సారం తెలియాలి అనుకున్న వాడికి ఆసారం లభిస్తుందంట. జ్ఞానం కావాలంటే జ్ఞానం లభిస్తుంది. సర్వ సంసార సుఖాలు లభిస్తాయి, దుఃఖాలు నశించిపోతాయి, స్వస్తి కలుగుతుంది. ధన్యం గారుడీరితం, విష్ణువు ద్వారా విని గరుత్మంతుడు ఇతరులకు చెప్పాడు. మహాత్ముడైన గరుత్మంతుడు కూడా చెప్పారు కాబట్టి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణము ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్మరణం రానివ్వదు. ఇప్పటిదాకా కూడా మనము గరుడ పురాణ మహిమనే తెలుసుకుంటున్నాము. పురాణ మహిమ తెలుసుకోకుండా పురాణం వినడం వలన అంత ప్రయోజనం ఏముంటుంది? నాకాదే మరణం తస్య శ్లోకమేకం ఎప్పటిత్, గరుడ పురాణంలో ఒక్క శ్లోకమైనా చదివిన పుణ్యాత్ముడికి అకాల మరణము రాదట. అంటే వాడు చేసిన పాపముల వలన ఆయువు తీరి తొందరగా చనిపోడన్నమాట. దుర్మరణము రాదు. జాతకరీత్యా దోషాల వలన కాలో చెయ్య విరగడము లేకపోతే ఆయువు తీరి చావలసింది ఉంటే అలా చావరట. ఈ పురాణం వినడం వలన ఆయువు పెరుగుతుందంట. ఎక్కువ కాలం జీవించి సుఖమరణాన్ని పొందుతారట. దుర్మృత్యువు రాదుట. శ్లోకార్థ పఠనాదస్య దుష్ట శత్రుక్షయో ధ్రువం, కొంతమంది దుర్మార్గులైన శత్రువులు వద్దన్నా మన వెంట పడతారు. శత్రువులు ఎందుకు వస్తారో తెలియదు. ఈ గరుడ పురాణంలో సగం శ్లోకం విన్నవానికి కూడా శత్రుపీడ తొలగిపోతుందంట. శత్రువులు రమ్మన్నా మన దగ్గరికి రారట. అంత గొప్ప పురాణమట ఈ గరుడ పురాణము. గరుడ పురాణము ఆచారకాండము, ధర్మకాండము, బ్రహ్మకాండాలతో 19,000 శ్లోకాలతో వేదవ్యాసుల వారు రచించారట. అందులో ఆచారకాండము 14,000 శ్లోకాలు ఉంటాయి. ధర్మకాండము 3,500 శ్లోకాలు ఉంటాయి. మిగతా శ్లోకాలతో బ్రహ్మకాండం ఉంటుంది. ధర్మకాండము ప్రేతకల్పము, పరలోక విశేషాలతో ఉంటుంది. అందుకే దీనిని ధర్మకాండం అంటారు. ప్రేతముల గురించి చెప్పబడింది కనుక పూర్వము తెలియక దీనిని ప్రేతకాండం అనేవారు. కానీ ఇది ధర్మకాండము. ఇక్కడ నుండి గరుడ పురాణంలోని ధర్మకాండ మొదలవుతుందన్నమాట. గరుడ పురాణం వింటూ మళ్ళా మధ్యలో ఆచారకాండం పూర్తయిపోయాక సౌనకాది మహర్షులు సూతితో అన్నారట, గరుడ పురాణం ఇంతేనా, ఇంకా ఆచారకాండంతో పూర్తయిపోయిందా? కాదేమో అనిపిస్తుంది మాకు, దయతో ఇంకా మరిన్ని విషయాలు చెప్పండి అన్నారట. నీటి జలగలు అని కొన్ని ఉంటాయి కదా, గట్టి పరికల మీద నడిచేటటువంటి జలగలు. అవి ఈ జలగలు ఏం చేస్తాయంటే ఇలా వెనక భాగాన్ని ఎత్తి తర్వాత ముందు భాగం ఎత్తి ఒక గడ్డి పరక మీదకి ఎక్కి అప్పుడు పాత గడ్డి పరకను విడిచిపెడతాయంట. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఒక జలగ నీటిలో ఉందనుకుందాం, అది కొట్టుకుపోతుంది. అప్పుడు ఏమవుతుంది, దానికి ఒకవేళ ఒక గడ్డి పరిక దొరికింది అనుకుందాం, అప్పుడు నేల మీద ఉన్నప్పుడు కంటే నీళ్ళల్లో అయితే సరిగ్గా అర్థమవుతుంది. అందుకని ఏం చెప్తున్నారు,
ఒక నీటిలో ఒక జలక కొట్టుకుని పోతుందంట. అందులోకి దాని ఎదురుగుండా ఒక గడ్డి పరక దొరికిందంట. అప్పుడు ఇదేం చేసింది, ఆ గడ్డి పరకను పట్టుకుంది. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకో గడ్డి పరక కనపడిందంట. అప్పుడు ఇదేం చేస్తుందట, ఈ ముందు భాగము సాగదీసి ఆ కొత్తగా ఎదురుగుండా వచ్చిన గడ్డి పరకను టక్కుని పట్టుకొని, ఆ తర్వాత వెనక భాగం ఉంది కదా దానితో ఆ పాత గడ్డి పరకని విడిచిపెడుతుందంట. ఇలా ఒక గడ్డి పరక దొరకగానే పాత గడ్డి పరకని పట్టుకొని కొత్త గడ్డి పరక మీదకి తన శరీరం చేరగానే పాత గడ్డిని వదిలిపెట్టినట్టు మానవుడు కూడానంట ఇంకో శరీరాన్ని చూసుకొని ఈ శరీరం విడిచిపెట్టి టక్కున ఆ శరీరంలో ప్రవేశిస్తాడంట. కాబట్టి శరీరం విడిచి మరో శరీరంలో ప్రవేశిస్తాడు. గడ్డి పరక మీద నుంచి జలక ఇంకో గడ్డి పరక మీదకి చేరినట్లు అని చెప్పారట. మరి ఇంకొంతమంది పండితులు ఏమన్నారంటే, శరీరం విడిచిపెట్టాక ఈ జీవుడి ఆత్మని పాపాత్ముడు అయితే వాటినేమో యమకింకర్లు వచ్చి యాతనా శరీరం అనే ఒక శరీరంలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరంలో ప్రవేశపెట్టిన తర్వాత వాణ్ణి ఈడ్చుకుపోయి యముడి సన్నిధానంలో నిలబెడతారట. యముని సన్నిధికి వెళ్ళిన ఆయన దగ్గర తాను భూలోకంలో ఉండగా చేసిన పాపాల యొక్క ఫలితాలు శిక్షల రూపాలలో అనుభవించేటట్టు చేస్తారట. అయితే యమలోకంలో నరకకుండాలలో పడతాడంట. యముడు ఈ జీవుని యాతనా శరీరంలో ప్రవేశపెట్టి శిక్షించి కొంత పాపం మిగిలి ఉండగా అప్పుడు వీడిని భూలోకంలో ఏదో ఒక జీవుడిగా వాడి పూర్వజన్మ పాపాన్ని బట్టి సృష్టిస్తాడు అంటున్నారు. అదే పుణ్యాత్ములు అయితే వాడి పుణ్యం ఎక్కువగా ఉండడం వలన శరీరం విడవగానే ఒక దివ్య శరీరంలో దేవలోకపు శరీరంలో ప్రవేశపెట్టబడి అప్పుడు దేవలోకానికి వెళ్ళి పుణ్య ఫలితం అనుభవించి క్షీణే పుణ్యే మధ్యలోకం సంధి పుణ్యం క్షీణించాక మానవ లోకంలో మళ్ళా పడతాడట. ఇదే ఇక మహాపుణ్యం చేసేస్తే అంటే గరుడ పురాణం లాంటివి శ్రద్ధగా వింటే అటువంటి వాడు శాశ్వతంగా వైకుంఠమో కైలాసమో అమ్మవారి మణిద్వీపముకో వెళ్తాడట. అంటే వెంటనే జన్మ ఎత్తడు అని మరికొందరు చెప్తున్నారు. ఇందులో ఏది నిజమంటే చచ్చిన వెంటనే మళ్ళా శరీరం ధరించి జన్మ ఎత్తుతాడా, లేదా కొంతమంది మహానుభావులు చెప్పినట్లుగా శరీరం విడిచిపెట్టాక యమలోకం వంటి లోకాలకు వెళ్ళి అక్కడ యమయాతనలు అనుభవించి, లేదా స్వర్గం వంటి లోకాలకు వెళ్ళి అక్కడి సుఖాలను అనుభవించి మళ్ళా భూమి మీద పడతాడా మాకు చెప్పండి అని చెప్పి సౌనకాది మహర్షులు సూతుణ్ణి అడిగారట. అప్పుడు సూతుడు ఏం చెప్పారంటే ఆయన నారాయణుడికి నమస్కరించారట. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముందుగా నారాయణుడికి నమస్కరిస్తున్నాను, నరుడలో ఉత్తముడైన నరుడికి నమస్కరిస్తున్నాను, సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాను, మా గురుదేవులైన వ్యాసునికి నమస్కరిస్తున్నాను. తతో జయము ధీర ఏత్ అంటూ ఎప్పుడు పైన చెప్పిన విధంగా ప్రార్థించిన తర్వాతనే పురాణాన్ని చెప్పడం మొదలు పెట్టాలంటున్నారు. అందుకే అలా చేస్తున్నానని సూతుడు నమస్కరించి సౌనకాదులతో మీరు చాలా అద్భుతమైన ప్రశ్నను వేశారు. మీరు ప్రశ్నించడం ఏంటి, మీకు తెలియక మీకు అన్నీ తెలుసు. మీరు పౌరాణికులు, మీరు ఋషులు, యజ్ఞాలు చేసిన వారు, వేదాలు చదువుకున్నవారు. అన్నీ తెలిసిండి కూడా మీరు నన్ను ఈ ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు ప్రశ్నించారంటే నేను మీకు సమాధానాలు చెప్తే తద్వారా ఇది లోకంలో ప్రచారం అవుతుంది. భవిష్యత్తులో వచ్చే సామాన్యులకు అది తెలుస్తుంది. పండితులు పెద్దలను ఎందుకు ప్రశ్నిస్తారు అంటే వాళ్ళకి తెలియక కాదట, తాము ప్రశ్నించి తెలుసుకుంటే ఆ ప్రశ్న జవాబు ఈ రెండూ కూడా భూలోకంలో బాగా ప్రచారంలోకి వెళతాయనట. అలా ప్రచారం అయితే ఏమవుతుంది, ఈ వంకతో సామాన్యులు బాగుపడతారని. సూతుడు సౌనకాదులతో మీరు కూడా ఎందుకు ప్రశ్నించారంటే నా ద్వారా ఈ విశేషాన్ని తెలుసుకొని వీటిని లోకంలో అందరికీ అందించడం కోసం. లేకపోతే సౌనకాదులేంటి, వారికి అనుమానం ఏమిటి? ఇది అపూర్వమైన పురాణము, గరుడ పురాణము. అందులో ఉన్న విశేషాలే మీరు నన్ను అడిగారు. ఒకప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు కరుత్మంతునకు అడిగినప్పుడు ఇలా చెప్పారు. కరుత్మంతుడు కొన్ని సందేహాలు అడిగితే ఆ సందేహాలను తీర్చారు. గరుడుకు విష్ణువునకు మధ్యలో జరిగిన అపూర్వమైన సంభాషణ గరుడ పురాణం అనే సంభాషణ. ధర్మకాండము అనే సంభాషణ మీకు తెలియజేస్తాను అని ఇలా చెప్పడం మొదలు పెట్టారట. ముందుగా శ్రీమన్నారాయణకి నమస్కరిస్తున్నాను. ఆయనకి నమస్కరిస్తే ఎంతటి లాభం అంటే ఈ సంసారం అనే సముద్రాన్ని ఆవు అడుగు నీటిని దాటినంత తేలిగ్గా మానవుడు దాటుతాడట. గోష్పాద సలిలం యద ఒక ఆవు నేల మీద నడిచింది. ఆవు నేల మీద కాలు పెట్టగానే గుర్తుపడింది.
కాలితో ఆవు గట్టిగా నొక్కగానే ఏమవుతుందంటే నేల మీద చిన్న గొయ్యి ఏర్పడుతుంది కదా, అది ఆవు అడుగు జాడ అంటాము. అందులో నీళ్లు పోయండి. మహా అయితే ఒక అరచేయి అంతా ఉంటుంది. ఆ చెయ్యి అంత గిట్టల గుత్తులో నీళ్లు పోసి ఈ నీళ్లు దాటమంటే దాటలేరా? ఆవు పాదం గుత్తులో నీరు చంటి పిల్లాడు కూడా దాటగలడు. కృష్ణుని యొక్క అనుగ్రహంతో సంసారం అనే భయంకరమైన సముద్రము ఆవు అడుగులో ఉన్న నీరు దాటినంత తేలిగ్గా దాటవచ్చునట. అలా సంసారంలో ఉండే కష్టాలను తొలగించే పరమాత్మునికి నమస్కరిస్తున్నాను అంటున్నారు.